అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. మనందరికీ తెలిసిన విషయమే, జూన్ 10న గుంటూరు క్యాంటీన్ నుండి తమ అథరైజ్ లిక్వర్ క్యారీ చేస్తుండగా మాజీ సైనికుడు కృపారావు గారిని ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్స్ అన్యాయంగా ఇరికించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కృపారావు గారితో చేసిన బిహేవియర్ అనేది చాలా దారుణమని చెప్పాలి. అదేంటంటే, తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, ముసుగేసి విచారించడం, మెడలు పట్టుకుని వంచి మరీ ఎఫ్ఐఆర్ మీద సైన్ చేయించడం, అలాగే ఈ కేసుని సివిలియన్ అయిన నేను మిలిటరీ ఈ బాటిల్స్ని కొని విక్రయిస్తున్నట్టుగా ఒప్పుకోవాలని చెప్పేసి బలవంతం చేయడం, ఇదంతా మనకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ నిన్నటి రోజున మన రాష్ట్ర మాజీ సైనిక సంఘ అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్లో 18 బాటిళ్లు క్యాప్చర్ చేస్తే 12 బాటిళ్లే చూపించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే, ఒక మాజీ సైనికుడిని అన్ని బిల్స్ ఉన్నాయి, క్యాంటీన్ సంబంధించిన కార్డ్స్ ఉన్నాయి, అన్ని విధాల ప్రూఫ్స్ ఉన్నప్పటికీ తనని అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ చేయాలంటే ముఖ్యంగా ఒక ఎస్ఐ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఎస్ఐ కూడా లేడు. డైరెక్ట్ గా ఒక కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ అనేది దర్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. నెక్స్ట్ విషయానికి వస్తే, నిన్నటి రోజున మన సైనిక సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరంతా కృపారావు గారిని తీసుకుని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఎక్సైజ్ శాఖ ఆఫీస్ కమిషనర్ గారిని కలవటం జరిగింది. అక్కడ ఈ మొత్తం కేసు గురించి వివరిస్తూ, ఎవరైతే ఈ విధంగా మన మాజీ సైనికులతోటి అగౌరవం పరిచే విధంగా ఎవరైతే బిహేవ్ చేశారో వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి, మాకు మంత్రి లోకేష్ గారి నుండి, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి గారి నుండి తీవ్ర ఒత్తిడి ఉంది, ఈ కేసులో జరిగింది అన్యాయమే అని ఒప్పుకోవడం జరిగింది, అందుకు గాను పనిష్మెంట్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దీనికి గాను రెస్పాండ్గా మన మాజీ సైనికుల్ని, ఆర్మీని అగౌరవపరిచిన వారికి ఈ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా శిక్షగా భావిస్తారు, ఏ విధంగా పనిష్మెంట్ అవుతుందని చెప్పేసి అడగటం జరిగింది. వీరిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే అని వారు డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ, మేము విచారణ చేసి దానికి తగిన విధంగా వారిని శిక్షిస్తామని కమిషనర్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కమిషనర్ గారు ఇంకో విషయం చాలా ముఖ్యంగా మన మాజీ సైనికుల కొరకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నెలలో మొత్తం కూడా 18 కేసులు, ఇలాంటి కేసులు వీరు పట్టుకోవడం జరిగిందని చెప్పారు. పక్కా ప్రూఫ్లతో పాటు ఈ మొత్తం కేసులు కూడా ఇప్పుడు కోర్టులో మేము సబ్మిట్ చేశాము, విచారణకి సిద్ధంగా ఉన్నాయి. ఇది 19వ కేసుగా వారు చెప్పడం జరిగింది. సో వీరి ఎక్స్ సర్వీస్మెన్స్ అందరికీ కూడా చెప్పండి, వారి కోటా మాత్రమే వారు క్యారీ చేయాలి, ఇతరులు ఎవరికి తీసుకోకూడదు, అమ్మకాలు మాత్రం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో అని మన మాజీ సైనికులకి వివరించడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఒక్కసారి మొత్తం కేసుని మీరు ఆలోచించారు అంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది ఏం జరగబోతుంది, మన ఎక్స్ సర్వీస్మెన్స్కి ఎలాంటి న్యాయం మన స్టేట్లో జరుగుతుంది అనే విషయాన్ని బట్టి. ఇక ఫైనల్గా కృపారావు గారు బాటిల్స్ క్యారీ చేసిన బైక్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేశారు కనుక ఆ బైక్ని ఈరోజు సాయంత్రం కల్లా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే తనపై ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అది కూడా పూర్తిగా పొరపాటుగా చేయడం జరిగింది, తప్పుగా చేయడం జరిగిందని కమిషనర్ గారే కోర్టుకు వివరణ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మన మాజీ సైనికులకు వివరించడం జరిగింది. ఇదండి ఇంతవరకు మన కృపారావు గారి కేసులో జరిగిన మొత్తం ప్రోగ్రెస్ కూడా. సో ఇప్పుడు మన స్టేట్ మాజీ సైనికులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు ఈ మాత్రం ప్రోగ్రెస్ జరిగిందంటే ఇదంతా ఓన్లీ ఒక కృపారావు గారి వల్ల అయ్యే పని కాదు. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న పెద్ద మన మాజీ సైనిక సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసికట్టుగా ఎంతో కోఆపరేటివ్గా ఒత్తిడి తీసుకురాబట్టి ఈ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది. సో మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. మన మాజీ సైనికులందరూ ఇక నుండైనా కానీ ఒక్కడిగా కాకుండా ఒక వ్యవస్థగా మన వెనుక ఒక మాజీ సైనిక సంఘమే ఉంది అనే విధంగా మనం ఈ ధైర్యాన్ని తెచ్చుకొని ఏ పోరాటానికైనా సిద్ధం కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన విషయంలో ముఖ్యంగా మనకు ఆ హక్కు ఉంది. మొత్తం దేశంలో మనం టాలీ చేస్తే మిగతా వారిలాగే మనం సైన్యంలో సెలక్షన్ అయ్యాము, దేశ రక్షణలో పాల్పంచుకున్నాము, మన అదృష్టం బాగుండి ఏం కాకుండా బయటకు వచ్చాము, చాలా సంతోషకరమైన విషయం. కానీ మిగతా స్టేట్స్లో మాజీ సైనికులకి ఏ విధంగా గౌరవం ఆ స్టేట్ ఇస్తుందో, ఏ విధమైన సదుపాయాలు ఆ స్టేట్స్ ఇస్తున్నాయో, అదే సదుపాయాలు అదే గౌరవం మనకు కూడా హక్కు ఉంది కనుక వాటిని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో
మీరు ఒక్కసారి గమనించవచ్చు, ఎస్సీలకు, ఎస్టీలకు వాటిల్లో కూడా సబ్ క్యాస్ట్లుగా డివైడ్ చేసి ఎంతో మందికి ఎన్నో రకాలుగా రిజర్వేషన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నప్పుడు ఒక మాజీ సైనికుడికి ఆ హక్కు లేదా అని నేను అడుగుతున్నాను. దయచేసి మాజీ సైనికులంతా దీని గురించి ఆలోచించాలి. రిజర్వేషన్ విషయంలో కానీ, స్టేట్కి సంబంధించిన స్కీమ్స్ విషయంలో కానీ, మనకు రిలీజ్ చేసిన జీవోస్ ఏవైతే ఉన్నాయో స్థలాలు, పొలాల గురించి కానీ వీటన్నిటిని అమలుపరచకపోయినా కనీసం ఒక మాజీ సైనికుడు తను చేసిన పని ఏంటి, తను పోల్ సాక్రిఫైస్ ఏంటి, దీనికైనా కనీసం గౌరవం దక్కాలని ఆశిస్తున్నాను. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.